హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో మళ్ళీ పెరిగిన ఐస్ దాడులు. అది కూడా పదుల్లో, వందల్లో కాదు వేలల్లో డిపోర్టేషన్‌లు జరుగుతున్నాయి ప్రతిరోజు. దానికి కారణం ఏంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్. ఈ డిపార్ట్‌మెంటు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కింద పనిచేస్తూ ఉంటుంది. సడన్‌గా ఐస్ డిపార్ట్‌మెంట్ ఇంత యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ట్రంప్ ఎలక్షన్స్‌లో భాగంగా ప్రచారం చేసేటప్పుడు అమెరికాలో ఉండే కొన్ని స్టేట్స్‌లో ఉన్న అమెరికన్స్ ఎక్కువగా ట్రంప్‌ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేంటి అనంటే, ఇల్లీగల్‌గా అమెరికాకొచ్చి ఉండేవాళ్ళ వల్ల మాకు ఆ పర్టిక్యులర్ ఏరియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. మేము సర్వైవ్ అవ్వలేకపోతున్నాము. మా పార్ట్ టైమ్ జాబ్‌లు కూడా మాకు దొరకడం లేదు అని చెప్పి, దీనికి సపోర్ట్‌గా మాకేదైనా హెల్ప్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. అందుకే ట్రంప్ ఎలక్షన్స్‌లో భాగంగా ఇల్లీగల్‌గా ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో, లేదా ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారో, లేదా ఇల్లీగల్‌గా సంపాదిస్తున్నారో, అంటే పర్టిక్యులర్‌గా డాక్యుమెంటేషన్ సరిగ్గా ఎవరికైతే లేదో వాళ్ళందరినీ నేను అమెరికా నుంచి బయటికి పంపించేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ట్రంప్ గెలిచిన తర్వాత ఐస్ డిపార్ట్‌మెంట్ అంత యాక్టివ్ అయిందండి. మళ్ళీ రీసెంట్‌గా ఐస్ దాడులు చాలా ఎక్కువయ్యాయి. ఎందుకు అనంటే రీసెంట్‌గా ఐస్ డిపార్ట్‌మెంట్ యొక్క లీడర్‌షిప్ అయితే మారడం జరిగింది. వాళ్ళు కొత్తగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీడే 3000 ఇల్లీగల్‌గా వర్క్ చేసే వాళ్ళని గానీ, ఇల్లీగల్‌గా ఉండే వాళ్ళని గానీ, ఇల్లీగల్‌గా అమెరికాకి వచ్చిన వాళ్ళని గానీ డిపోర్ట్ చేయాలి అని. అంటే ఎవరైతే ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ లేకుండా ఉంటారో అమెరికాలో వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్‌గా నేను విన్న దాని ప్రకారం అయితే పర్టిక్యులర్‌గా అట్లాంటా, ఫ్లోరిడా, కాలిఫోర్నియా ఇలాంటి స్టేట్స్‌లో ఐస్ దాడులైతే చాలా ఎక్కువయినియండి. చాలా పెరిగినియి. నేను ఒక విషయం విన్నానండి రీసెంట్‌గా. అది విని నేను కొంచెం షాక్ అయ్యాను. ఎందుకు అనంటే అట్లాంటా స్టేట్‌లో ఐస్ దాడి చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ షాప్ మీద దాడి చేసినప్పుడు అక్కడ స్టూడెంట్సే కాకుండా హెచ్4 వాళ్ళు దొరికారట. ఇల్లీగల్‌గా జాబ్ చేస్తూ. అది నేను కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే హెచ్4 వాళ్ళంటే హెచ్1బీ మీద డిపెండ్ అయ్యి వస్తారు. వాళ్ళకి వర్క్ పర్మిట్ లేకపోతే అమెరికాలో ఏ విధంగాను వర్క్ చేయకూడదు, సంపాదించకూడదు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈఐడీ లేకుండా వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ షాక్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళకి రోజుకి మహా అయితే ఎంతండి, బాగా కష్టపడితే ఒక $100 సంపాదిస్తారు. ఆ $100 కోసం కకృతి పడితే ఇటు హెచ్1బీ వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎవరి మీద డిపెండ్ అయ్యారు? హెచ్1బీ మీద. హెచ్1బీ వాళ్ళు కూడా డిపోర్టేషన్‌కి గురవుతారు గదండీ! సో, అది కొంచెం నేను షాక్ అయ్యానన్నమాట. ఫస్ట్ టైమ్ హెచ్4 వాళ్ళు ఇలా ఇల్లీగల్‌గా వర్క్ చేస్తారు అని నాకు తెలిసింది ఫస్ట్ టైమ్ అనమాట. ఇవి విని షాక్ అయ్యాను కొంచెం. అది ఇకపోతే కాలిఫోర్నియాకి సంబంధించి రీసెంట్‌గా మీరు మీడియాలో చాలా ఎక్కువ విషయాలు చూసే ఉంటారు. కొంచెం గొడవలు అవుతున్నాయి అది ఇదని. అసలు దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉండే ఎక్కువ శాతం అమెరికాకి ఇల్లీగల్‌గా వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం కాలిఫోర్నియా, టెక్సాస్ ఇలాంటి స్టేట్స్‌లోనే ఉంటుంటారు. ఆ స్టేట్స్ నుంచే వస్తుంటారు అమెరికాలోకి. ఎలా అంటే కాలిఫోర్నియా, టెక్సాస్ ఈ స్టేట్స్ అన్నీ మెక్సికోకి బోర్డర్స్ అండి. కాబట్టి ఆ స్టేట్స్‌లో ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. అందుకే ఫస్ట్ ఐస్ దాడులు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టెక్సాస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు కాలిఫోర్నియా మీద. కాలిఫోర్నియాలో చాలా వరకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా ఉంటున్నారంట. ఎందుకంటే అది ప్రెజెంటు డెమోక్రాట్స్ స్టేట్. అక్కడ గవర్నరు డెమోక్రాట్. కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఉంది ట్రంప్ చేతిలో. ట్రంప్ రిపబ్లికన్. అయితే డెమోక్రాట్స్ ఇమ్మిగ్రేషన్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో, ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. రీసెంట్‌గా చేస్తున్న దాడిలో జూన్ 6న ఒకే రోజు 120 మందిని ఐస్ వాళ్ళు డిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిందండి చిన్నగా. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇట్లా పంపించకూడదు, ఇంతింత మందిని ఇలా చేయకూడదు అని చెప్పి కొంచెం వాయిస్ రైజ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ట్రంప్ ఒకవేళ స్టేట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో అవ్వకుండా ఐస్ వాళ్ళకి సపోర్ట్‌గా ఒక 2000 మంది నేషనల్ గార్డ్స్‌ని కాలిఫోర్నియాకి పంపించడం జరిగిందనమాట. అలా పంపించినప్పుడు అక్కడుంది డెమోక్రాట్ స్టేటు. పంపించింది రిపబ్లికన్స్. సో, ఆ చిన్న క్లాషెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. అక్కడ ధర్నాలు చేయడము, ఇహ అదంతా స్టార్ట్ అయ్యేటప్పటికి
ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఇంకొక 2,000 మందిని, అంటే టోటల్ 4,100 నేషనల్ గార్డ్స్ని కాలిఫోర్నియాకి పంపించడం జరిగింది. దానికి తోడు మెరైన్స్ అంటే ఆర్మీ వాళ్ళని కూడా పంపించడం జరిగిందనమాట. అక్కడ గొడవలు ఇవన్నీ ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఉండే జనాలను ప్రొటెస్ట్ చేయడానికి, అక్కడ ఉండే జనాలను కాపాడటానికి ట్రంప్ వాళ్ళ ఆర్మీని కానీ నేషనల్ గార్డ్స్ని కానీ పంపించడం జరిగిందనమాట. కానీ అది కాలిఫోర్నియాలో ఉండే గవర్నమెంట్కి నచ్చక వాళ్ళు కొంచెము మా పర్మిషన్ లేకుండా మా స్టేట్లోకి ఎలా పంపిస్తారు మీరు, మేము కోర్టులో కేసు వేస్తాము అని చెప్పడం జరిగింది. అది ఎంత దూరం వెళ్తుందో ఇంకా చూడాలండి. సో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఎక్కువగా డిపోర్ట్ చేయడానికి కాలిఫోర్నియా అనేది ఒక స్టేట్ అనమాట. కాలిఫోర్నియా అనేది చాలా పెద్ద స్టేట్ అండి. చాలా అంటే చాలా పెద్ద స్టేటు. అమెరికా ఆ ప్రెసిడెంట్ పదవిని చేపట్టాలి అని అంటే కాలిఫోర్నియా నుంచి ఎక్కువగా ఎలక్ట్రాల్ ఓట్స్ ఉంటాయి అన్నమాట. అది కీ స్టేట్, అమెరికాలో చాలా కీ స్టేట్ కాలిఫోర్నియా అనేది. అది మెక్సికో బోర్డర్ అవడం వల్ల చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారనమాట. దట్టు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ డెమోక్రాట్స్ది కాబట్టి హవా, సో వాళ్ళు ఆబ్వియస్గానే అపోజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా గొడవలు అయితే అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అంత కూల్ అయింది అనుకుంటున్నాను. అంతా కొంచెం నైట్ టైం మాత్రం కొంచెము ఏమంటారు 140 సెక్షన్ లాంటివి మనకి ఇండియాలో అలాంటిది పెట్టారట. సో ప్రస్తుతానికైతే కూల్ అయింది. ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. సో బేసిక్గా అమెరికన్స్ కోరిక మేరకే ట్రంప్ ఈ ఇల్లీగల్ వాళ్ళని అందరినీ అమెరికా నుంచి పంపించేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందని, వాళ్ళకి పార్ట్ టైమ్స్ జాబ్స్ రావట్లేదని జనాలు అమెరికన్స్ ట్రంప్ని రిక్వెస్ట్ చేయడం వల్లే అలాంటి ఒక డెసిషన్ తీసుకొని ఇల్లీగల్గా ఉండే వాళ్ళనే కాకుండా ఇల్లీగల్గా వర్క్ చేసే వాళ్ళని, ఇల్లీగల్గా డబ్బు సంపాదించే వాళ్ళని కూడా మొత్తం అందరినీ అమెరికా నుంచి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అట్లాంటా, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఎక్కువగా జరుగుతుంది. కానీ మిగిలిన స్టేట్ల మీద కూడా నుంచి ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇదివరకు ఫస్ట్లో ఐస్ దాడులు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ టార్గెట్ పర్ డేకి 1000 మెంబర్స్ మాత్రమే. అందుకని మాకు దగ్గరలో అయితే చికాగోలో చాలా ఎక్కువగా జరిగినాయి అండి. అది పెద్ద పెద్ద స్టేట్స్ సిటీల్లోనే జరిగినాయి అనమాట. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సిటీల్లో జరిగింది. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో అలాంటి సిటీల్లోనే జరుగుతున్నాయి. కానీ చిన్న చిన్న టౌన్ల దాకా వస్తే మాత్రం ఆల్మోస్ట్ అమెరికా సగం స్వీప్ అయిపోతుందండి, క్లీన్ అయిపోతుంది. చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతారు. అలా చిన్న చిన్న టౌన్లో, చిన్న చిన్న సిటీల్లో ఇంకా అంత దూరం రాలేదు కాబట్టి ఈ మాత్రం ఉంది. అలా వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అమెరికాలో. సో ఇలా ట్రంప్ అయితే ఐస్ దాడుల రూపంలో అమెరికాలో ఉండి ఇల్లీగల్ వాళ్ళని బయటికి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాలో ఐస్ దాడులు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి వాళ్ళ రీసెంట్ టార్గెట్ వల్ల. ఇంకా మిగిలిన స్టేట్ల మీద కూడా ఫోకస్ ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఇల్లీగల్గా జాబులు చేస్తున్నారో చాలా వరకు స్టూడెంట్స్ మానేశారండి. నేను చూస్తున్నాను మాకు చుట్టుపక్కలంతా చాలా వరకు స్టూడెంట్స్ ఎందుకు రిస్క్, మన కెరియర్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకని చాలా వరకు స్టూడెంట్స్ అయితే మానేశారు. కొంతమంది చేసి ఉండొచ్చు, వాళ్ళకి అవసరాల కోసం, తప్పని నేను చెప్పలేను. కానీ ఎందుకంటే వాళ్ళ అవసరాలు అవి. కానీ H4 వాళ్ళు చేస్తున్నారు అనగానే నేను ముందు షాక్ అయ్యాను. H4 వాళ్ళకి ఏం అవసరమో, హ్యాపీగా H1B వాళ్ళ సపోర్ట్ తోటి ఉంటారు, వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది కొంచెం షాక్ అయ్యాను నేను. సో ఇదండి మళ్ళీ అమెరికాలో పెరిగిన దాడులకి కారణం. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.